హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, freshers-hiring.com, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సంయుక్తంగా ఇప్పటి వరకు కొన్ని వందల వీడియోస్ ఎంపీసీ పిల్లల కోసం వీడియోలు చేసాం. ఇప్పుడు మనం బైపీసీ సిరీస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా భారతదేశంలో బైపీసీ చదివినటువంటి విద్యార్థులకి ప్రధానంగా ఒక 4 కోర్సులు ఉంటాయి. ఇందులో మొట్టమొదటి స్థానం ఎంబీబీఎస్కి అయితే, రెండో స్థానం వెటర్నరీ ఎడ్యుకేషన్. కానీ మన వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఇది పెద్ద భ్రమ పదార్థం చేసేసింది అనమాట. దాదాపు 1,10,000 సీట్లు ఏమో ఎంబీబీఎస్లో ఇచ్చి పట్టుమని ఒక 10,000 సీట్లు కూడా వెటనరీలో లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. చాలా అతి కొద్ది సీట్లతో ఉన్నాయన్నమాట. భారతదేశంలో ప్రైవేట్ సెక్టార్లో మొట్టమొదటి ప్రైవేట్ కాలేజ్ వచ్చినటువంటి రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్రం. రాజస్థాన్ తర్వాత మనకి పంజాబ్లో ఒక కాలేజ్ ఉంది. అదేవిధంగా హర్యానాలో ఒక 6 కాలేజెస్ వరకు వచ్చినాయి. దాని తర్వాత లాస్ట్ ఇయర్ మాత్రమే ఒరిస్సాలో ఒక కాలేజ్ రావడం జరిగింది. ఇప్పుడు మనము రాజస్థాన్లో ఉన్నటువంటి కాలేజెస్లో ఎన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, వాటి వివరాలు ఎలా మనం చెక్ చేసుకోవాలి అనేది కానీ మనం చూసినట్లయితే రాజు వ్యాస్ అండి, rajuvyas.org మీరందరూ కూడా చూడాల్సింది RAJUVAS.org. రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ బికనీర్. ఈ బికనీర్ అనేటువంటి ప్రాంతంలో ఇది ఉందన్నమాట. అక్రెడిటెడ్ బై ICI, VCI అండ్ ఐకార్. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం కాలేజీలు ఉన్నాయో ఎలా చూసుకోవాలో నేను మీకు చెప్తాను. సో ఇన్స్టిట్యూషన్ మీద క్లిక్ చేయండి మీరు. సో అఫిలియేటెడ్ వెటర్నరీ కాలేజెస్ అని వస్తుంది. సో ఇప్పుడు మనం చూసినప్పుడు అసలు ఎన్ని వెటర్నరీ కాలేజెస్ ఉన్నాయనేది నేను బ్రీఫ్గా ఇప్పుడు మీకు చెప్తాను. ఇందులో మొట్టమొదటిగా మనకి వెటర్నరీ ఎడ్యుకేషన్ని భారతదేశంలో పరిచయం చేసినటువంటి ప్రైవేట్ కాలేజ్ అపోలో కాలేజ్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్. దీనికి ప్రిన్సిపల్గా ఉన్నటువంటి పేరు ఇదేదో 7th సెన్సెస్లో మన మూవీలో మన బోధిధర్ముడు ఇక్కడి నుంచి భారతదేశానికి పోయినట్టుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి అపోలో కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రిన్సిపల్ పేరు లూ. వాళ్ళు లూ అని పెట్టుకున్నారు అనమాట. ఆయన పేరు వెంకటేశ్వర లూ. మొత్తం వాళ్ళు రాక లూ అని పెట్టుకున్నారు. సో మొట్టమొదటి వెటర్నరీ కాలేజీని, ప్రైవేట్ వెటర్నరీ కాలేజీని స్థాపించి దీనికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన తెలుగు వ్యక్తి. ఆయన పేరు వెంకటేశ్వర్లు గారు అనమాట. సో ఇది మొట్టమొదటి వెటర్నరీ కాలేజ్ భారతదేశం మొత్తంలో, ఇదే ఫస్ట్ కాలేజ్ అనమాట. సో ఇది 2003లో జరిగినటువంటి పరిణామం. 2003లో మనకి ఫస్ట్ వెటర్నరీ కాలేజ్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత మనకి సెకండ్ వెటర్నరీ కాలేజీగా వచ్చినటువంటి కాలేజ్ వచ్చేసి సికర్లో వచ్చిందండి. ఈ మధ్య మీరంతా మెడికల్ కుంభకోణంలో తెగ పేరు వస్తుంది కదా, సికర్. ఇది కొంతమంది సీకర్ అని పిలుస్తారు, అది సీకర్ కాదు, సికర్. సో ఆరావళి వెటర్నరీ కాలేజ్ అనమాట. ఇది 2009లో వచ్చింది. ఈ 2009లో ఒక 3 కాలేజీలు ఏమో వచ్చినాయి. కొన్ని కాలేజీలకు పర్మిషన్స్ పోయినాయి, కానీ వీళ్ళైతే నిలబడ్డారు. ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీగా మనం ఆరావళి వెటర్నరీ కాలేజ్ చెప్పుకోవచ్చు. అప్రాక్సిమేట్గా దీని ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మీకు ఒక 45 lakhs వరకు ఉంటుంది. తర్వాత చోము అండి, జైపూర్ దగ్గర ఉండని చూపిస్తుంది. యాక్చువల్గా ఇది జైపూర్లో ఉండదు, చోము అనేటువంటి ఒక ప్రాంతంలో ఉంది. చోము బైపాస్లో ఉంటుందన్నమాట. ఈ కాలేజీ వచ్చేసి MJF కాలేజ్ అంటారు షార్ట్కట్లో, మహాత్మా జ్యోతిబా ఫూలే కాలేజ్ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్. ఇది కూడా 2009లో వచ్చినటువంటి ఓల్డ్ కాలేజ్. ఇది హైవేకి దగ్గరగా ఉంటుంది. సేమ్ అదే హైవేలో ఒక 30 కిలోమీటర్లు మనం ముందుకు పోతే శిఖర్ అనేటువంటి ప్రాంతంలో ఆరావళి వెటర్నరీ కాలేజ్ అని వచ్చింది. తర్వాత దుంగర్పూర్ అండి, ఇది దుంగర్పూర్లో ఉన్నటువంటి కాలేజ్. 2010లో పర్మిషన్ వచ్చింది, మధ్యలో పర్మిషన్ పోయింది, కానీ ఇప్పుడైతే పర్మిషన్ వీళ్ళకి ఉంది, కాలేజీని నడుపుతున్నారు, బాగానే ఉంది కాలేజ్. తర్వాత భరత్పూర్లో మహాత్మా గాంధీ MG వెటర్నరీ కాలేజ్ అని ఒకటి వచ్చిందండి. 2022లో చాలా కాలేజెస్ వచ్చినాయి. అదేవిధంగా టోంకులో RR కాలేజ్ ఆఫ్ వెటర్నరీ. నాకు ఈ కాలేజ్ క్రేజ్ అయితే పిచ్చెక్కిస్తుంది అనమాట. యాక్చువల్గా రాజస్థాన్లో వెటర్నరీ ఫీజెస్ అన్నీ కూడా సంవత్సరానికి ఎంత ఉంటాయంటే, అఫీషియల్ ఫీజు ఎంత ఉంటుందంటే 6 లక్షలు ఉంటుందండి. వెటర్నరీ కోర్స్ ఎన్ని సంవత్సరాలు? 5.5 సంవత్సరం. అంటే 6 × 5 30 లక్షలు అఫీషియల్గా ఫీజు ఉంటుంది. అన్ని కాలేజీలో మీరు పెట్టుకోండి, ఇది ఉంటుంది. దాని తర్వాత కొన్ని కాలేజీలో ఒక 2 లక్షలు డొనేషన్ ఉంటుంది, కొన్ని కాలేజీలో 3 లక్షలు డొనేషన్ ఉంటుంది. సీట్లు అమ్ముడు పోకపోతే వాడు కొన్ని ఇక్కడ 25 లక్షలు స్టార్టింగ్ మనం ఫీజు పెట్టుకున్నట్టు వచ్చు. మనకి స్టార్టింగ్ ఫీజు అంతా వెటర్నరీలో 25 lakhs ఫర్ 5.5 years. హైయెస్ట్ ఫీజు అంతా 50 lakhs పెట్టుకోండి. హైయెస్ట్ 50, లోయెస్ట్ 25. సో ఇదనమాట మన బడ్జెట్ వేరియేషన్. సో టోంకులో ఉన్నటువంటి RR వెటర్నరీ కాలేజ్, ఇది పొలాల్లో ఉంటుంది, కానీ ఈడు మార్కెటింగ్ బాగా చేసినాడు కాబట్టి ఈడికి కూడా జనాలు అందరిలోకి వెళ్ళిపోయింది. తర్వాత కరౌలీలో ఉన్నటువంటి సౌరభ్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, ఇది కరౌలీ సిటీలో ఉంటుంది. వీళ్ళు కూడా అరౌండ్ 30 lakhs వరకు మనకు ఛార్జ్ చేస్తున్నారు. షకావతి వెటర్నరీ కాలేజ్, ఇది 2023లో లాస్ట్ ఇయర్కి వచ్చిందండి. వీళ్ళు కూడా మనకు 5.5 ఎంత ఛార్జ్ చేస్తున్నారు, అరౌండ్ 25-27 lakhs. ఇది బడ్జెట్స్ అనమాట. సో మనం కాలేజీల వారీగా అసలు వీళ్ళు అఫీషియల్గా ఎంత ఫీజు పెట్టినారనేది
మనం వీడియోలో చూద్దాం. దీని తర్వాత మనకి హర్యానాలో ఉన్నటువంటి ఏదైతే 5 కాలేజెస్ ఉన్నాయో వాటి గురించి మనం చూద్దాం. అదేవిధంగా పంజాబ్లో ఉన్నటువంటి ఖల్సా వెటనరీ కాలేజ్ గురించి చూద్దాం. దాని తర్వాత మనకి తెలుగు రాష్ట్రాలకు దగ్గరగా ఉన్నటువంటి సెంచురియన్ యూనివర్సిటీలో కూడా వీళ్ళకి రావడం జరిగింది. భారతదేశంలో మొత్తం 2 యూనివర్సిటీల్లో వెటనరీ కాలేజెస్ ఉన్నాయండి. ఒకటి తాంతియా యూనివర్సిటీ, రెండోది వచ్చేసి సెంచురియన్ యూనివర్సిటీ. ఇవి 2 ప్రైవేట్ యూనివర్సిటీస్. వీటి రెండింటికి కూడా VCI అప్రూవల్ అనేది ఉంది. సో ఇప్పుడు మన వెటనరీ సిరీస్ స్టార్ట్ అయింది. ప్రతి కాలేజ్ యొక్క లైవ్ టూర్ కూడా నేను చేయబోతున్నాను. అవన్నీ కూడా మీరు ప్రత్యక్షంగా చూడాలనుకున్నట్లయితే కంపల్సరీగా మా ఎడ్యునైన్ ఛానల్ని కానీ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే వెటర్నరీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం, అంటే మీకు జాబ్స్ ఎలా ఉంటాయి, దాని తర్వాత ఈ కోర్స్ యొక్క ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దీని యొక్క హాస్టల్ మోడల్ ఎలా ఉంటుంది, క్లాస్ వర్క్ ఎలా నడుస్తుంది, ఎటువంటి సిలబస్ మీకు కవర్ చేస్తారు, MBBS వర్సెస్ BBAH అండ్ మన వెటనరీ సైన్స్కి MBBSకి వేరియేషన్ ఏంది, ఏది తొందరగా సెటిల్ అవుతారు, ఇట్లా అటువంటి బైపీసీ సిరీస్ మనం చేయబోతున్నాం. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇవన్నీ మాత్రం సబ్స్క్రిప్షన్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో నెక్స్ట్ వచ్చే అన్ని బైపీసీ వీడియోసే. ఇప్పుడు మనం అగ్రికల్చర్ సిరీస్లో దగ్గర ఒక 100 వీడియోస్ చేస్తున్నాను నేను. ఇవన్నీ కూడా ఈ కాలక్రమంలో వదులుతాను. అదేవిధంగా బీఫార్మసీ వర్సెస్ అగ్రికల్చర్ వర్సెస్ వెటనరీ వర్సెస్ ఫార్మ్ డి, ఇట్లా మరి MBBS వర్సెస్ BDS, ఇట్లా మనం చాలా కాంబినేషన్స్ చేసేది ఉంది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకున్నట్లయితే మీరు తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీని మీద మీ కామెంట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.